హలో ఎవ్రీవన్, మార్నింగ్ 7:45 అవుతుంది. కానీ చూడండి ఎలా ఉందో. మొత్తం చుట్టూ అంతా మంచు ఉంది. అసలు ముందు ఉండే హౌసెస్ ఏం కనపడట్లేదు మంచు వల్ల. హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు సమైరా సాక్షిస్ వరల్డ్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. అండ్ ఈరోజు ఈ వ్లాగ్లో అయితే మీరు మా పూజ గది అండ్ మా పూజ ప్రాసెస్ అయితే చూడబోతున్నారు. అందరికీ వీక్లో ఒక పూజ డే, ఒక మెయిన్ వారం ఉంటుంది కదా, అలా మాకు ట్యూస్డే అనమాట. కానీ ఈ మధ్య మేము మండేని పూజ చేసేస్తున్నాం. సో ఈరోజు అయితే పూజ చేయబోతున్నాం. ఎలా చేస్తాం ఏంటి అనేది ఈ వ్లాగ్లో మీరు చూడబోతున్నారు. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడైతే మా పూజ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. హియర్ వి గో. అండ్ ఇప్పుడైతే ముందు పెట్టిన పూలు ఆకులు అన్నీ తీసేస్తున్నాను అనమాట నీట్గా. ఇప్పుడైతే ఈ పూజ సామాన్లు మొత్తం ఒకటిగా అంతా తీసేసి పటాలు మొత్తం అన్నీ తీసేసి దేవుడి గదిని మొత్తం ఎంప్టీ చేసేసుకొని మొత్తం దేవుడి గదిలో ఉండే కసు మొత్తం అనేసి నెక్స్ట్ నేనైతే తడిబట్ట పెట్టేస్తాను అనమాట. మేము ఎవ్రీ వీక్ మండే అయితే ఇలా పూజ చేస్తాము. మొత్తం దేవుడి సామాన్లు అన్నీ క్లీన్ చేసుకోవడము, ఫొటోస్ అన్నిటికీ బొట్లు పెట్టడం అన్నీ చేసేది మాత్రం ప్రతి వీక్ మండే అనమాట. ముందైతే ట్యూస్డే చేసేవాళ్ళము. మా ఇంటి వారం అయితే ట్యూస్డేనే చెప్పాలంటే. అండ్ మండే అయితే బాగుంటుంది అనుకొని మండే చేస్తాం ఈ మధ్య. అండ్ ఇప్పుడైతే మొత్తం పటాలు అన్నీ క్లీన్ చేసుకొని దేవుడి గది మొత్తం తడిబట్ట పెట్టేసుకున్నాక ఇలా అయితే ఉంటుంది మాది దేవుడి గది ఫుల్గా. ఇప్పుడైతే నేను దేవుడి సామాన్లు మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఇవైతే మాకున్న దేవుడి పటాలను, ఈ దేవుడి పటాలని కూడా మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను దేవుడి సామాన్లు మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. దీపాలు, కలశం, చెంబు అన్నిటినీ. ఇప్పుడైతే నెక్స్ట్ మనము మా దేవుడి పటాలని మొత్తం క్లీన్ చేసుకున్నాము. అందరికీ ఇంట్లో ఎక్కడా దొరకని మనశ్శాంతి, ప్రశాంతత దేవుడి గదిలో మాత్రమే దొరుకుతుంది. నాకు కూడా అంతే. ప్రతిరోజు పూజ చేసుకుంటే అదొక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుందన్నమాట. మీరు దేవుణ్ణి నమ్ముతారా? నేనైతే ఖచ్చితంగా నమ్ముతాను దేవుణ్ణి. అయితే ఆయన ఉన్నారు కాబట్టి అదంతా అన్నట్టుగా. ఇలా ఫొటోస్ని మొత్తం ఒక్కొక్కటిగా అన్నిటినీ నేను క్లీన్ చేసుకుంటున్నాను. అత్తయ్య ఈ ఫోటో అయితే తీసుకొచ్చారు. శామీ నామకరణం కంటే ముందు టూర్కి వెళ్ళారు కాశీ అటు సైడ్ అంతా. అప్పుడైతే తీసుకొచ్చారు కాశీ విశాలాక్షి దేవిది. అండ్ మేమైతే రీసెంట్గా తమిళనాడు టూర్ వెళ్ళాము. మా ఫ్యామిలీస్ మొత్తము ఒక 4-5 ఫ్యామిలీస్తో కలిసి అక్కడైతే శ్రీపురంలో తీసుకొచ్చాము ఫోటో, గోల్డెన్ టెంపుల్ మహాలక్ష్మిది. అండ్ తమిళనాడు మొత్తం టూర్ వెళ్ళామన్నమాట రీసెంట్గా. అంటే ఒక 4-5 months బ్యాక్ మా వదిన వాళ్ళు అండ్ మా అక్క వాళ్ళు, ఇంకో అక్క వాళ్ళు అందరు కలిసి బాగా జరిగింది టూర్ మొత్తము. రామేశ్వరం, అరుణాచలం ఇవన్నీ కవర్ చేసాము. అండ్ ఇప్పుడు చూపిస్తున్న రాధాకృష్ణుడి ఫోటో అయితే మాకు రిసెప్షన్లో గిఫ్ట్గా వచ్చింది. చాలా బాగుంది పెద్దగా. ఇలా రాధాకృష్ణుడివి ఒక 4-5 ఫోటోస్ వచ్చాయన్నమాట మాకు రిసెప్షన్కే గిఫ్ట్గా. చూడండి ఎంత బాగుంది కదా రాధాకృష్ణుడిది. ఇప్పుడైతే ఇలా నేను ప్రతి ఒక్క ఫొటోస్కి గంధంతో ఇలా బొట్లన్నీ పెట్టేసుకుంటున్నాను. ఇలా అన్ని పటాలకి బొట్లు పెట్టేసుకొని విగ్రహాలకి మొత్తము బొట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా అన్నిటిని పెట్టుకున్న తర్వాత నేనైతే
మేము ఇలా పెట్టుకుంటాము ఫొటోస్ని ఇక్కడ ఇలా విగ్రహాలంతా ఇలా అన్నిటినీ పెట్టుకున్న తర్వాత పూలు పెట్టేసుకుంటాను. ఇప్పుడైతే జస్ట్ విగ్రహాలు ఫొటోస్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. నేనైతే పూలు తీసుకురావడానికి వెళ్దాం. బయటకేం కాదు, పక్కన మా గార్డెన్లోనే పూలు ఉంటాయన్నమాట. అవైతే తీసుకురావడానికి వెళ్దాం. ఇది మా గార్డెన్ అనమాట. డైలీ మాకు పూలు కాస్తాయి. మేమైతే అస్సలు పూలు కొనమన్నమాట. అంటే పండగలకి ఫెస్టివల్స్కి అయితే కంపల్సరీ కొంటాము. డైలీ పెట్టడానికైతే మాకు మందారాలు అన్నీ చాలా రకరకాలైన పూలు కాస్తాయి అన్నమాట ఇక్కడ. అవి మీకు చూపిస్తాను చూడండి. ఈ పూల చెట్లు రుద్రాక్ష పూలు, ఇందాక చూపించిందేమో డిసెంబర్ పూలు అంట, బట్ డిసెంబర్ పూలు అంటారంట. కనకాంబరాలు అండ్ ఇది చూడండి వెరైటీ కలర్ ఆఫ్ రోజెస్, ఇది డిఫరెంట్ వైన్ కలర్. ఇదైతే మందారం చెట్టు, చాలా పూలు పూస్తాయి మాకైతే మందారం పూలు. ఇది 5 రెక్కల మందారం. ఇలా మాకైతే పూలు అవసరం లేదు. ఇన్ని పూలు వచ్చాయి చూడండి ఈరోజైతే. ఇవన్నీ కోసాను. ఇప్పుడైతే అన్నిటిని దేవుళ్ళకి పెట్టేశాను. ఎలా పెట్టాను చూడండి. పూలు పెడితేనే పూజ చేసినట్ట అంటే ఏం కాదండి. మనస్ఫూర్తిగా ప్రశాంతంగా దేవుణ్ణి తలుచుకొని పూజ చేస్తే చాలు. పూలు పెట్టినా పెట్టకపోయినా దేవుళ్ళు ఏం అడగరు మనల్ని పూలు పెట్టమని. కానీ పెడితే బాగుంటుంది అన్నట్టుగా పెడతాం అంతే. అంటే పూలు పెడితేనే పూజ చేసినట్ట అనైతే అదేం లేదు. ఉన్నాయి కాబట్టి పెడితే బాగుంటుందని పెడుతున్నాం అంతే. మనస్ఫూర్తిగా దేవుణ్ణి మొక్కుంటే చాలు, ఎటువంటి దుర్బుద్ధి లేకుండా. ఇలానే పూజ చేసుకోవాలంటే అలా ఏం అవసరం లేదు. నాకైతే మనస్ఫూర్తిగా దేవుని మొక్కుంటే చాలు. ఇలానే మొక్కోవాలి అలానే మొక్కోవాలి అనేది ఏం లేదు. సో ఇప్పుడైతే పూలన్నీ పెట్టేసి దీపం వెలిగించేసి నేనైతే పూజ స్టార్ట్ చేస్తున్నాను. ప్రసాదానికి ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ పెడతాము, లేదంటే అత్తయ్య ప్రసాదం చేసేస్తుంది. కేసరినో బెల్లం అన్నం. ఇక్కడైతే మేము దీపాలు ఒకటి తూర్పుకి ఒకటి ఉత్తరానికి పెడుతున్నాము. అలా పెట్టాలంట, అలా పెడితే మంచిదని అత్తమ్మ చెప్పారు. ఇంకా అప్పటి నుంచి ఒకటి తూర్పుకి ఒకటి ఉత్తరంకి పెడతాము. ఎందుకు అలా పెడుతున్నాం అనేది నేను ముందు ఎప్పుడైనా వ్లాగ్లో అత్తమ్మను అంత నీట్గా కనుక్కొని మీకు చెప్తాను. అండ్ ఇప్పుడైతే ప్రశాంతంగా పూజ చేసేస్తున్నాను అనమాట. అదొక పాజిటివ్నెస్. పూజ చేస్తే ఇంట్లో మనకి అప్పుడు తెలిసిపోతుంది ఎంత పాజిటివ్గా ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది పూజ చేస్తే. ఇంకా డైలీ నార్మల్గా అయితే పూలు తీసేసి నార్మల్ ఫ్రెష్ పూలు పెట్టేసి పూజ చేస్తామన్నమాట. ఇలా అంతా క్లీన్ చేసి దేవుళ్ళని కడిగి బొట్లు పెట్టేది మాత్రం ఎవ్రీ వీక్ మండే ఇలా చేస్తాము. ఇంకా అమావాస్య అప్పుడు చేస్తాము. అండ్ పండగలకి అట్లా మెయిన్ డేస్కి మొత్తం ఇట్లా అన్నీ క్లీన్ చేసి అయితే పూజ చేస్తామన్నమాట ఇలాగా. అండ్ అగరబత్తులు ఇక్కడ 2, ఒకటి వాకిలికి ఇంకొకటి తులసి చెట్టు ఉంది బయట. అది ఇప్పుడు చూపిలేదు, నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఖచ్చితంగా చూపిస్తాను. తులసి చెట్టుకు ఒకటి పెట్టేస్తాము. అండ్ ఇప్పుడైతే హారతి ఇచ్చేసి దేవుణ్ణి, కొన్ని కోరికలు ఉంటాయి కదా అందరికీ, అవైతే కోరుకుంటున్నాను. చిన్న చిన్న కోరికలేండి, పెద్ద పెద్దగా ఏం కోరుకోమన్నమాట. ఇంకా అంతా దేవుడికే తెలుసు కాబట్టి మన గురించి. సో ఇలా అయితే మా ఇంట్లో పూజ జరుగుతుంది ఎవ్రీ మండే మార్నింగ్. ఇంకా డైలీ అయితే నార్మల్ దీపారాధనలాగా చేస్తామన్నమాట.
అందరూ ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కలాగా చేస్తారు, అండ్ మా ఇంట్లో అయితే ఇలా చేస్తాము. అండ్ ఫెస్టివల్స్కి అలా వాటికైతే టెంకాయ కొట్టి నైవేద్యం పెట్టి అలా చేస్తామన్నమాట. అండ్ ఓవరాల్గా పూజ తర్వాత మా ఇంటిలో పూజ గది ఎలా ఉంటుందో ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను. డైలీ పూజ చేసిన తర్వాత ఇలా ఉంటుంది మా పూజ గది అయితే. నచ్చిందా? నచ్చితే మీరు అయితే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఐ విల్ డెఫినెట్లీ రిప్లై యూ. కాశీకి వెళ్ళినప్పుడు నీళ్ళు చొంబు తీసుకొచ్చారు, ఇంకా అది ఎప్పుడు పూజ గదిలో అలానే ఉంటుంది. అండ్ దిస్ ఇస్ ఎండ్ ఆఫ్ ద వ్లాగ్ అనమాట. ఇలా అయితే పూజ చేసాము ఈరోజు. మా పూజ రూమ్ ఇది. And that is my puja vlog. Thank you so much for watching, and please do like, share and subscribe to Samaira Sakshi's World. ఈ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే please go and subscribe to my channel. You will definitely enjoy by watching my vlogs.